కరువు రక్కస్కి తెలంగాణ వ్యవసాయం బలైంది. వరుస దుర్భిక్షాలతో ఖరీఫ్ పంట కాలం ఈసారి గాడి తప్పింది. ఆగస్టు ఆరంభం వరకు కనుమరుగైన వర్షాలతో వేసిన పంటలు వేసినట్లే ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. ప్రాజెక్టులతో పాటు జలవనరులన్నీ వట్టిపోయాయి. మొత్తంగా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా లక్షల ఎకరాల్లోని పంటలు చేతికందే పరిస్థితి లేదు. చేలు బీళ్లు పడడం వల్ల రైతుల కళ్ళల్లో నీళ్ల సుడులు తిరుగుతున్నాయి. పెట్టిన పెట్టుబడి 2 నెలల ఇంటిల్లిపాది కష్టం వృధా తప్ప బోరున ఏడ్చిన ఫలితం శూన్యమంటున్నారు ఉత్తర తెలంగాణ జిల్లాల బాధిత రైతాంగం. తీవ్ర వర్షాభావ పరిస్థితులు రాష్ట్ర రైతాంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేశాయి. మొక్కిన మొక్కులు, చేసిన పూజలకు సకాలంలో వరుణుడు స్పందించకపోవడం వల్ల అన్నదాతల ఆశలన్నీ కళ్ల ముందే కునారిల్లాయి. పెట్టిన పంటలన్నీ ఎండుముఖం పట్టాయి. ఉత్తర తెలంగాణలో వేల ఎకరాల్లోని పత్తి చేలు గిడసబారాయి. ఉల్లి, వేరుశనగ పంటలు అక్కరకు రాని దుస్థితి. మొక్కజొన్న చేలు పశువుల మేతగా మారాయి. మొత్తంగా కరువు కాటుకు కర్షకులు కోలుకోలేని దుస్థితి. ప్రధాన వ్యవసాయ జిల్లాలైన నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనే లక్షల ఎకరాల్లోని పంటలు చేతికందకుండా పోవడం వల్ల వేల కోట్ల పెట్టుబడులు మట్టిపాలయ్యాయి. అడుగంటిన భూగర్భ జలాల కారణంగా బోర్ల కింద సాగు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పెట్టుబడులు మీద పడటం తప్ప ఏ ఒక్క రైతు సాదాసీదాగా బయటపడే పరిస్థితి లేని దైన్యం. నిజామాబాద్ జిల్లా ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 4.75 లక్షల హెక్టార్లు. అసాధారణ వాతావరణ పరిస్థితుల వల్ల సాగైంది 2,70,000 హెక్టార్లే. తొలకరి ఆశాజనకంగా ఉండడం వల్ల సోయా సాధారణ సాగు విస్తీర్ణానికి మించి సాగైంది. అదునుకు వర్షాలు లేకపోవడం వల్ల దాదాపు 90,000 ఎకరాల్లోని సోయా దెబ్బతింది. 35,000 హెక్టార్లలో వరి నాట్లు పడగా 10,000 హెక్టార్లను పశువులకు వదిలేసిన దైన్యం. 5,000 హెక్టార్లలోని పసుపు పంటలది ఇదే దుస్థితి. ప్రస్తుతం జిల్లాలో 28% లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా 1,00,000కు పైగా ఎకరాల్లోని వివిధ పంటలు తీవ్ర వర్షాభావంతో దెబ్బతిన్నాయి. మొత్తం ఆగం ఆగం అవుతాను. వేసిన పంట మొత్తం ఎండిపోయినాయి. ఏం లేకుండా వరి పొలాలు నాటేద్దామంటే బాయిల నీళ్ళు, చెర్ల నీళ్ళు లేవు. ఇక తవ్విద్దామంటే డబ్బులు లేవు. ఏది లేక పెద్ద పరిశాన్ అవుతాను. ఏది ఇక మీ గవర్నమెంట్ మాఫీ చేసి ఈ డబ్బులు ఇవ్వకపోతే మొత్తం మందులు దాగి చచ్చేంత పరిస్థితి మాకు అవుతుంది. ఇంతవరకు అయితే ఉపయోగపడ్డట్టు కనిపించడం లేదు. సాధారణంగా చెప్పాలంటే ఈ వర్షంతో ఫలితం కనిపించినట్టు ఏమి లేదు. ఎందుకంటే ఇంతవరకు భూగర్భ జలాలు మాత్రం ఇంతవరకు కొంచెం అన్న కవర్ అయినట్టు కనిపిస్తలేదు. ఈ వారంలో పడ్డదానికంటే ఇంకా కొంచెం ఎక్కువ పడితే మాత్రం కొంచెం మేలు జరుగుతుందని కోరుతున్నాము. పోయిన సంవత్సరం తోటి పోల్చుకుంటే మాత్రం ఒక 1% కూడా మనకు వర్షం పడ్డట్టు కనిపిస్తలేదు. ఏం చేసింది అయితే కనిపిస్తలేదు. మాటలతోటి జరుపుతుంది గవర్నమెంట్ తప్ప ఇప్పటిదాకా ఏం చేసింది లేదు. ఈ పడ్డదానితో పెద్ద ఫలితం కనిపిస్తలేదు. నైరుతి నిస్తేజంతో ఓరుగల్లు వ్యవసాయ ముఖచిత్రం చెదిరిపోయింది. వరంగల్ జిల్లా ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 5,05,290 హెక్టార్లకు గాను కేవలం 3,76,830 హెక్టార్లలోనే వివిధ పంటలు సాగయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 1,28,000 హెక్టార్ల భూమి సాగుకు నోచుకోలేదు. ముఖ్యంగా 1,44,670 హెక్టార్లలో పడాల్సిన వరి నాట్లు 62,700 హెక్టార్లలో మాత్రమే పడ్డాయి. మిగతా ఆరుతడి పంటల పరిస్థితి నిరాశాజనకంగానే ఉందని వ్యవసాయదారులు వాపోతున్నారు. అయితే ఏడు పంటలు సరిగా పండట్లేవు. కాలం సుధా సరిగా అయితే లేదు సార్. చెర్లు గిట్లా 2 లేదు. పశువుల గడ్డి కొందామన్నా 6,000 రూపాయలకు చిల్లర అంటారు సార్. నా పంటలు కూడా చేతికి అందేటట్టు సూచన కనబడతలేదు సార్. తాగడానికి సుధా ఇబ్బందులు ఉన్నాయి సార్. మాకు పిండేద్దామన్నా వర్షం సుక్క లేక చేన్లు ఎండిపోతున్నాయి సార్. నీళ్లు లేక కరెంటు ఉన్నా కూడా సరిపోతలేదు సార్. సరిగా పంటలు చేతికి అందే అవకాశం లేదు సార్ అసలు. మరి ఇదే పరిస్థితి కనుక ఉంటే రైతులు ఇక ఇంత మందు తాగి సావాల్సిందే తప్ప ఇక బతికే పరిస్థితికి అసలుకే లేదు. ఇక పశువులు చూద్దామంటే పశువులకు అసలు పచ్చి మేత లేదు. రెండవది ఎండుగడ్డి కూడా పోయిన సంవత్సరం కాలం కాక అప్పుడు కూడా మరి గడ్డి లేదు. ఈ సంవత్సరం అయినా ఇంత పంట పండి వాటిని మేపుదామంటే కూడా ఈ సంవత్సరం కూడా కాలం కాక నాట్లేక ఆ పశువులు
అర్ధాకలతోటి ఉంటా ఉన్నాయి. ఏదైనా కొని వాటికి వేద్దామంటే రైతు దగ్గర పైసలు లేవు. మరి ప్రభుత్వాలు ఏమన్నా ఆదుకుంటే తప్ప రైతుగా బతికే పరిస్థితి అయితే లేదు. ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే 12 లక్షల ఎకరాలకు పైగా పంటలు ఎందుకు పనికిరాకుండా పోయాయి. దాదాపు 1000 కోట్ల పెట్టుబడులు మట్టిపాలయ్యాయి. 2,84,000 ఎకరాల్లోని మొక్కజొన్న చేలు పశువులకు మేతగా మారాయి. వివిధ రకాల పంటలకు నెలవైన పాలమూరులోని 64 మండలాల్లో 57 చోట్ల కరువు కరాళ నృత్యం చేస్తోంది. జూన్, జూలై, ఆగస్టు మాసాలను కలిపి చూస్తే ఈ నెల 20వ తేదీ వరకు 61% లోటు వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లో పంటలు చేతికందడం అసాధ్యమని సాగుదారులు వాపోతున్నారు. మేము పత్తి, మొక్కజొన్న పాల్గొంటున్నాం. పత్తి ఒకదొకల విధానంగానే ఉంది, మొక్కజొన్న ఒకదొకల విధానంగానే ఉంది. మొక్కజొన్న అయితే పూర్తిగా విడ్డూరంగా మొత్తం చొప్ప ఎదురేసుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి ఆస్కారం లేదు. పత్తి కొంచెం కొద్దిగా గొప్ప ఇట్లా పచ్చదనం కనిపిస్తున్నాయి అంతేగాని అవి కూడా పెట్టిన పెట్టుబడులు వెళ్ళేటంత అవకాశం అయితే లేదు. చాలా దారుణంగా ఉంది ఈసారి వ్యవసాయ పద్ధతి. దాదాపు పత్తికి వచ్చేసి పెట్టుబడి విధానం అంటే ఎకరాకు దాదాపు 10,000 ఖర్చుకి ఎక్కువనే అవుతుంది, తక్కువ అయితే ఏం లేదు. నేను 5 ఎకరాలు పత్తి వేసిన, 5 ఎకరాలు మొక్కజొన్న వేసిన. ఇప్పుడు దాదాపు మొక్కజొన్నకు విత్తనాలకు వీటన్నిటికనంటే ₹1,00,000 పైన పెట్టుబడి అయిపోయింది సార్. ఇప్పుడు ఏం మాత్రం వచ్చే అవకాశం లేదు. ఏమైనా వాటర్ ఉన్న చోట వాటర్ వేసుకుంటే మాత్రమే కొద్దిగా గొప్ప కంటికి ఆశ కనిపిస్తుంది, కానీ అది ఎంతవరకు అవుతుంది ఏమవుతుంది అనేది ఊహించని పరిస్థితి. 20 ఏళ్ళ నుంచి ఈ వ్యవసాయం చేస్తున్నాం. ఈ వ్యవసాయం వల్ల ఏమీ ఇంత కరువు ఇంత ఎప్పుడు నేను చూడలేదు. ఈ వర్షాకాలం లేక 7 వాడ మేము అప్పులు చేసి పెట్టినాం. ఎప్పుడు లేదు ఇంత వర్షం అయితే, ఇంత కాలం అయితే ఎప్పుడు కాలేదు. అసలు కాలమే లేదు. ఈసారి మొత్తము ఆవులకు గోసేస్తున్నాం, మేపుతున్నాం. ఏదో 4 రూపాయలు ఎంకేసుకుందామంటే 4 రూపాయలు మీదనే పడుతుంది, కానీ ఏం లేదు ఇంకా సార్. మరి ఎట్లా ఏం కథ అని మేము అడుగుతున్నాం ఈ గవర్నమెంట్ను. గత 4 సీజన్లుగా అసాధారణ వాతావరణ పరిస్థితులతో రాష్ట్ర సేద్య రంగం కునారిల్లుతోంది. తెలంగాణ రైతాంగం పరిస్థితి తెలిసిన ప్రభుత్వం తక్షణమే కరువు ప్రకటనతో ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చిన్నపాటి జల్లులకే మురిసిపోవడం, చినుకు లేక బోరున ఏడవడం పాలమూరు జిల్లాలో సర్వసాధారణం. ఇప్పుడు కూడా ఆ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఈ పంటను చూస్తే ఇది మరో 4 రోజుల్లో వస్తుంది అనుకుంటాం, కానీ అందుకు భిన్నమైన దుస్థితి ఈ జిల్లాలో నెలకొంది. జిల్లాలో 7 లక్షల హెక్టార్ల పంటలు సాగైతే ఇప్పటికే 2 లక్షల హెక్టార్ల పంటలు పనికి రాకుండా పోయాయి. ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే అసలు కరువు జిల్లాలో పంటలు పండే పరిస్థితి కనిపించడంటే అతిశయోక్తి కాదు. కెమెరామెన్ శ్రీనివాస్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.